హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బట్టలు ఎక్కడ ఉన్నాయి? రోజంతా నువ్వు నీ పనుల్లోనే మునిగిపోతావా ఏంటి? అతను గదిలోకి అడుగు పెడుతూనే గట్టిగా అరిచాడు. మీరా టేబుల్ మీద తన పుస్తకాన్ని ఉంచుతూ తలపైకెత్తి చూసింది. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు లేవు. చాలా ప్రశాంతంగా ఉంది. అల్మారాలో ఉన్నాయి. ఎప్పుడు పెట్టే చోటే ఉన్నాయి. ఒకవేళ ఇస్త్రీ అవ్వకపోతే ఏమైనా మునిగిపోతుందా? నేను ఇప్పుడే చేస్తాను. విక్రమ్ ఇస్త్రీ స్టాండ్ వైపు చూస్తూ వెటకారంగా నవ్వాడు. నీకోసం శవాల గుడ్డలైతే చాలా ముచ్చటగా ఇస్త్రీ చేసి పెట్టుకుని ఉంటావు, కానీ నా బట్టల కోసం మాత్రం నీకు సమయం దొరకలేదు. మీరా కోపంతో పుస్తకాన్ని గట్టిగా మూసి ఒక పక్కన పెట్టింది. ఈ శవాల గుడ్డల వెటకారం చేయడం ఆపు విక్రమ్. నీ బట్టల గురించి జాగ్రత్తలు తీసుకోవడం అంటే దానికి అర్థం నేను నీకు పనోరత్తాన్ని అని కాదు. నేను నీ భార్యను. నాకు కూడా ఒక జీవితం ఉంది. ఆమె మాటలకు విక్రమ్ నుదుటిపై కోపంతో గీతలు మరింతగా పెరిగాయి. జీవితమా? ఎలాంటి జీవితం? నువ్వు ఇక్కడ కేవలం వృధాగా సమయం పాడు చేస్తున్నావు. అంతేకాదు, నా పనులు చేయడం నీ బాధ్యతల్లో ఒక భాగం. అది నీకు నచ్చినా నచ్చకపోయినా సరే. బాధ్యత? విక్రమ్, నాకు నా బాధ్యతలు నేర్పించుకు. నాకు ఏది సరైనది అనిపిస్తే నేను అదే చేస్తాను. అయినా నీకు ఈ ప్రతిదానికి హుకుం జారీ చేసే అలవాటు ఉంది చూసావా? దాన్ని వదిలే. నేను నీ పనోరత్తాన్ని కాను, నీతో సమానమైన భాగస్వామిని. మీరా మంచం మీద నుంచి లేస్తూ చాలా కఠినమైన స్వరంతో జవాబిచ్చింది. విక్రమ్ ఇస్త్రీ చేసిన షర్ట్ తీసుకుని మంచం మీదకు విసిరేశాడు. ఇదే నీ సమస్య. నీకు బాధ్యత నెరవేర్చడం చేత కాదు, ఇల్లు సర్దడం రాదు, కానీ ఎదురు మాట్లాడడంలో మాత్రం ఎక్కడా తగ్గవు. మీరా కోపం ఇప్పుడు అదుపు తప్పిపోయింది. అసలు నిన్ను భర్త అని పిలవడానికి కూడా నీకు ఎలాంటి అర్హత లేదు విక్రమ్. నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు నాకు ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు. ప్రతి నిమిషం నీ పొగరు చూపిస్తూనే ఉంటావు. నేనేదో నీకు భారం అయినట్టు. భారమా? అవును, నువ్వు నాకు భారంగానే అనిపిస్తావు మీరా. నీతో ఉండాలనిపించదు, నీతో మాట్లాడాలని కూడా అనిపించదు. విక్రమ్ ముందుకు అడుగులు వేశాడు. అతని గొంతు చాలా కఠినంగా, గంభీరంగా ఉంది. మీరా మనసంతా అతని మాటలతో నిప్పులా రగిలిపోయింది. ఈ మాట నువ్వు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పావు విక్రమ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వినిపించాల్సిన అవసరం లేదు. నీకు అంతగా ఇబ్బంది ఉంటే ఈ గొడవని ఇక్కడితో ఎందుకు ముగించకూడదు? ఈ చల్లని ఒంటరితనాన్ని ఎందుకు అంతం చేయకూడదు? మీరా చేతిని పైకెత్తి ఇక మాటలు ఆపమన్నట్టు సైగ చేసింది. విక్రమ్ ఆమెను తీక్షణంగా చూసి వెనుదిరిగి గది తలుపు వైపు నడిచాడు. ఎందుకంటే నీతో మాట్లాడడం నా దృష్టిలో సమయం వృధా చేసుకోవడంతో సమానం. అయినా నీ నోరే ఉంది చూసావా, ఇది ఒక రోజు నీకు పెద్ద సమస్య తెచ్చి పెడుతుంది. అయితే నువ్వు కూడా ఒక విషయం బాగా గుర్తు పెట్టుకో విక్రమ్. నీ ప్రతి పనికిమాలిన వెటకారానికి, కోపానికి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. నీ ఈ పొగరు నా ముందు ఏమాత్రం సాగదు. విక్రమ్ మీరా వెనుక నుంచి గట్టిగా అరిచి చెప్పింది. విక్రమ్ తలుపును గట్టిగా బాది బయటకు వెళ్లిపోయాడు. మీరా ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకొని తనను తాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నించింది. ఆమె మనసంతా చేదు నిజాలతో నిండిపోయింది. కానీ ఆమెకు ఒక విషయం బాగా తెలుసు. అతని తప్పుల మీద గొంతు ఎత్తడమే తన బలం అని. ఆమె బాగా చదువుకున్న అందమైన అమ్మాయి. మరి అలాంటప్పుడు ఆమె విక్రమ్ ముందు ఎందుకు లొంగిపోవాలి? పెళ్ళైనప్పటి నుంచి ఆమెకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ పెళ్లి విక్రమ్ ఇష్టానికి విరుద్ధంగా జరిగిందని. అతను ఆమెను అస్సలు ఇష్టపడటం లేదని. అతని చల్లని నిశ్శబ్దమైన ప్రవర్తన ఆమెను చాలా విషయాల గురించి ఆలోచించేలా చేసేది. ఆ తర్వాత మెల్లమెల్లగా అతని ప్రవర్తన మరింత ఘోరంగా మారిపోయింది. మీరా స్వయంగా బాగా చదువుకున్న అమ్మాయి కాబట్టి అతని ముందు ఎందుకు ఊరికే నోరు మూసుకొని కూర్చుంటుంది? అతని మాటల కఠినత్వాన్ని ఎందుకు భరిస్తుంది? అందుకే ఆమె కూడా అతని ముందు మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రతి మాటకు ముఖం మీద గట్టిగా సమాధానం చెప్పేది. దాంతో అతను మరింతగా చిరాకు పడిపోయేవాడు. మొదట్లో చాలా భయపడుతూ ఒదిగి ఒదిగి ఉన్న అమ్మాయి ఇప్పుడు ఇలా ఎదురు మాట్లాడుతుండడం విక్రమ్ అసలు తట్టుకోలేకపోతున్నాడు. రాత్రి వేళ గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో నిండిపోయింది. గోడపై ఉన్న గడియారం ముళ్ళు టిక్ టిక్ మంటూ ఒక మూగ సాక్షిలా సమయం గడిచిపోతుందని చాటుతుంది. గదిలో ఉన్న తక్కువ వెలుతురు విక్రమ్ మీరాల మధ్య ఉన్న దూరాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. విక్రమ్ మంచం మీద ఒక పక్కన గోడ వైపు మొహం పెట్టి నిశ్శబ్దంగా పడుకొని ఉన్నాడు. అతని నుదుటిపై తీవ్రమైన ఆలోచనల గీతలు కనిపిస్తున్నాయి.
తనేదో ఆలోచనల్లో మునిగిపోయినట్టు ఉన్నాడు. మీరా మంచానికి మరో చివరన పైకప్పు వైపు ముఖం పెట్టి పడుకొని ఉంది. కానీ ఆమె కళ్ళల్లో నిద్ర అన్నదే లేదు. ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎలా ఉందంటే వాళ్ళిద్దరూ రెండు వేరు ప్రపంచాల్లో బతుకుతున్నట్టుగా ఉంది. వాళ్ళిద్దరూ ఒకే మంచాన్ని పంచుకుంటున్నారు, కానీ పెళ్ళైన మొదటి రాత్రి నుంచి ఇద్దరి మధ్య ఉన్న దూరం అలాగే ఉండిపోయింది. పెళ్ళైన మొదటి రాత్రే విక్రమ్ చాలా స్పష్టమైన మాటల్లో మీరాకు ఒక విషయం తేల్చి చెప్పాడు. నువ్వు నా ఇష్టంతో వచ్చిన దానివి కావు, నా జీవితంలో ఎప్పటికీ నా ఇష్టంగా మారలేవు. ఎంత త్వరగా ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే అంతగా నీకే మంచిది. నా నుంచి ఎలాంటి ఆశలు పెట్టుకోకు, ఎందుకంటే నీ ఉనికి మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. ఇంకొక విషయం, ఈ సోఫా మీద పడుకునే డ్రామాలు అస్సలు చేయకు, సినిమాల్లోనూ కథల్లోనూ చూపించినట్టు. నాకు ఈ నాటకాలు అస్సలు నచ్చవు. నువ్వు మంచం మీదే పడుకో, కానీ ఎప్పుడు నా దగ్గరికి రావడానికి మాత్రం ప్రయత్నించుకో. ఇలా చెప్తూ అతను తన దిండు తీసుకొని తన వైపు తిరిగి పడుకున్నాడు. ఆ సమయంలో మీరా అనుకుంది, ఇది కేవలం కొంతకాలం ఉండే కోపం మాత్రమేనని. బహుశా అతను ఈ పెళ్లి పట్ల అసంతృప్తిగా ఉన్నాడని, మెల్లమెల్లగా అతనే దారిలోకి వస్తాడని అనుకుంది. కానీ వాళ్ళ మధ్య ఉన్న దూరం రోజు రోజుకి అలానే ఉండిపోయింది. మీరా మెల్లగా పక్కకు ఒత్తిగిలి పడుకుంది, కానీ విక్రమ్ వైపు చూసే ధైర్యం మాత్రం చేయలేకపోయింది. ఆమె మనసు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంది. తను ఎప్పుడైనా కలలు కన్న జీవితం ఇదేనా? తనకు ప్రశాంతతనిచ్చే బంధం ఇదేనా? విక్రమ్ కూడా పక్కకు తిరిగాడు, కానీ అతని ముఖం ఇప్పటికీ మరోవైపుకే ఉంది. అతని నుదుటిపై ఒక మానసిక భారం స్పష్టంగా కనిపిస్తుంది, కానీ దాన్ని బయటకు చెప్పడానికి అతను ఇష్టపడటం లేదు. అతనికి తెలుసు, ఈ సమయంలో మాట్లాడడం మొదలు పెడితే మరో పెద్ద గొడవ అవుతుందని. ఈ రాత్రికి అతను ఎలాంటి గొడవలు కోరుకోవడం లేదు. మీరా నెమ్మదిగా శ్వాస పీల్చింది, తను ధైర్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఈ నిశ్శబ్దం ఇంకెన్నాళ్ళు ఉంటుంది అని మనసులోనే తనను తాను ప్రశ్నించుకుంది. విక్రమ్ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు, కానీ నిద్ర అతనికి కూడా చాలా దూరంగా ఉంది. అతని మనసులో ఒక రకమైన ఆందోళన ఉంది, తనేదో చెప్పాలనుకున్నట్టు, కానీ దానికి తగ్గ పదాలు దొరకనట్టు. ఆ గదిలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం మరింత గాఢంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దమే వాళ్ళ బంధం యొక్క అసలు నిజానికి అద్దం పడుతుంది. ఎలాంటి మాటలు లేవు, ఓదార్పు లేదు, కనీసం ఒక్క ఆశాకిరణం కూడా లేదు. వాళ్ళు ఒకే గదిలో బతుకుతున్నా కూడా ఒకరికొకరు పూర్తిగా అపరిచితులు. వాళ్ళ మధ్య భార్యాభర్తలనే బంధమే లేదు. ఆమె వంటగదిలో గిన్నెలు కడగడంలో బిజీగా ఉంది. నీళ్లు పడుతున్న మెల్లని శబ్దం, గిన్నెల చప్పుడు ఆ వంటగదిలో నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతున్నాయి. విక్రమ్ ఉదయమే త్వరగా ఆఫీస్ కి వెళ్లిపోయాడు. ఆమె తన రోజువారి పనులు ముగించుకునే పనిలో ఉంది. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న హాల్లో నుంచి ఆమె అత్తగారు ఆడపడుచుల మెల్లని మాటలు ఆమె చెవిన పడ్డాయి. ఏం అదృష్టం తెచ్చుకుందో ఏంటో ఈ అమ్మాయి. పెళ్ళై 2 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఇప్పటి వరకు ఒక్క మంచి వార్త కూడా చెప్పలేదు. విక్రమ్ పెద్ద అసంతృప్తిగా అంది. మీరా చేతులు ఒక్క క్షణం పాటు ఆగిపోయాయి. ఆమె కుళాయి నుంచి వస్తున్న చల్లటి నీటి కింద తన మనసును కుదుట పరుచుకోవడానికి ప్రయత్నిస్తూ నిలబడింది. కానీ ఆమె చెవులు మాత్రం ఆ మాటలు వినకుండా ఉండలేకపోయాయి. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను కదా, విక్రమ్ కి ఈ అమ్మాయి అస్సలు సెట్ అవ్వదు. అటు అందచందాలు లేవు, ఇటు పద్ధతి లేదు. ఇప్పుడు చూస్తే గొడ్రాలు కూడా అయింది. అత్తగారి కఠినమైన మాటలు ఆమె మనసును బాణంలా గుచ్చుకున్నాయి. ఆమె అందాన్ని, పద్ధతిని ఒక్క క్షణంలోనే వాళ్ళు తమ మాటలతో తృణీకరించేశారు. అవును మమ్మ, మీరు కరెక్ట్ గానే చెప్పారు. పిల్లలు పుట్టకపోతే మన వంశానికి వారసుడు ఎలా వస్తాడు? మన తమ్ముడు విక్రమ్ లాంటి గొప్పవాడికి దీనికంటే చాలా మంచి సంబంధం వచ్చేది. రెండో ఆడపడుచు దివ్య కూడా నిట్టూరుస్తూ అంది. మీరా గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె చేతిలో ఉన్న ప్లేట్ జారి సింక్ లో పడింది, కానీ ఆమె అక్కడి నుంచి కదలలేదు. కళ్ళ చివరలు నీటితో తడిశాయి. అయినా ఆమె తాను ధైర్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించింది. అత్తగారి గొంతు మళ్ళీ వినిపించింది. ఇక అస్సలు ఆలస్యం చేయకూడదు. ఈ అమ్మాయి మనకు వారసుడిని ఇవ్వలేకపోతే నేను విక్రమ్ కి రెండో పెళ్లి చేయడం గురించి ఆలోచించాలి. మన కుటుంబం ఇలాగే ఆగిపోకూడదు కదా. మీరా తన కళ్ళను గట్టిగా మూసుకుంది. ఈ ముగ్గురికి అసలు నిజం ఏంటో తెలియదనే విషయం ఆమెకు తెలుసు. విక్రమ్ తనను ఎప్పుడు తన దగ్గరకు కూడా రానివ్వలేదనే విషయం వాళ్ళకు తెలియదు. ఇప్పటి వరకు తను కనీసం తాకలేదు కూడా. కానీ ఈ విషయాన్ని ఆమె ఎవరికి చెప్పలేదు. ఇది ఆమె వ్యక్తిగత బాధ, ఒంటరిగా అనుభవించాల్సిన నరకం. కొన్ని క్షణాలు గడిచాయి. మీరా ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకొని తనను తాను నిలదొక్కుంది.
ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటూ మళ్ళీ గిన్నెలు కడగడం మొదలు పెట్టింది, ఏమీ జరగనట్టుగానే. కానీ ఆమె మనసులో ఆ మాటలు నాటుకుపోయాయి. విక్రమ్ నిర్లక్ష్యం, అత్తగారింటి వాళ్ళ మాటలు అన్ని కలిసి ఆమె సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రాత్రి సమయం ఇల్లంతా ఒక రకమైన నిశ్శబ్దంతో భారంగా ఉంది. విక్రమ్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చాడు. అతని కళ్ళలో ఏదో గందరగోళం, ముఖంలో విసుగు కనిపిస్తున్నాయి. తలుపు తీసి లోపలికి రాగానే అతను నేరుగా తన గది వైపు నడిచాడు. కానీ మీరా గాఢ నిద్రలో ఉంది. ఒక క్షణం పాటు ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత తన బ్యాగ్ పక్కన పెట్టి ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు. వంటగదిలోకి వెళ్లి అల్మారాలో నుండి ప్లేట్ తీసుకుని తన కోసం తనే అన్నం వేడి చేసుకోవడం మొదలు పెట్టాడు. వంటగది కిటికీలో నుండి చల్లటి గాలి లోపలికి వస్తుంది. కానీ విక్రమ్ మనసులోని ఆందోళన మాత్రం తగ్గడం లేదు. మరోవైపు దివ్య, మాయ ఇద్దరు హాల్లో కూర్చొని తమ లెక్చర్స్ కి సంబంధించిన నోట్స్ రాసుకుంటున్నారు. వాళ్ళు వంటగది నుండి వస్తున్న శబ్దాలను గమనించారు. విక్రమ్ తన కోసం తనే అన్నం పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. మమ్మ, విక్రమ్ అన్నయ్య తన కోసం తనే అన్నం పెట్టుకుంటున్నారు, దివ్య ఆశ్చర్యపోతూ అంది. పక్కనే సోఫాలో కూర్చొని ఉన్న సరళమ్మ గారు వెంటనే లేచి వంటగది వైపు వచ్చారు. విక్రమ్ బాబు, ఏంటిది? ఏం చేస్తున్నావు? అసలు ఈ మీరా ఎక్కడ ఉంది? ఆమె గొంతులో ఆశ్చర్యం, కోపం రెండు కలిసి వస్తున్నాయి. విక్రమ్ ప్లేట్ లో కూర వేసుకుంటూ చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. పడుకుంది. ఇది వినగానే సరళమ్మ గారి ముఖంలో కోపం మరింత ఎక్కువైంది. ఆమె కోపంతో అంది, ఇదేం పద్ధతి విక్రమ్? ఇంట్లో భర్త అంత అలసిపోయి వస్తే భార్య హాయిగా పడుకుంటుందా? కనీసం నీకు అన్నం పెట్టడానికి కూడా ఆమె లేవలేదా? విక్రమ్ కుర్చీ లాక్కొని కూర్చుంటూ తన తల్లి వైపు చూశాడు. వదిలేండి మమ్మ, నేనే పెట్టుకుంటాను. ఆమె నుంచి ఏమైనా ఆశించడం వృధా. సరళమ్మ గారి గొంతు ఇంకాస్త పెరిగింది. వృధా అనేది ఈ పెళ్లి విక్రమ్. ఆమెకు ఎలాంటి పద్ధతి లేదు. నీ సౌకర్యం గురించి అస్సలు ఆలోచించదు. ఇలాంటి భార్య ఉండి ఏం లాభం? దివ్య మరియు మాయ ఇద్దరు తమ పుస్తకాలు మూసేసి నిశ్శబ్దంగా తల్లి మాటలు వింటున్నారు. చాలు మమ్మ, నన్ను ప్రశాంతంగా అన్నం తినివ్వండి. ప్రతిరోజు ఈ మాటలు విని విని నాకు విసుగొచ్చేసింది. మీరే కదా మీ ఇష్ట ప్రకారం మీ పెళ్లి చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఏమీ చేయలేను. విక్రమ్ మొదటి ముద్ద తింటూ చాలా కారంగా అన్నాడు. సరళమ్మ గారు ఆశ్చర్యంతో తల ఊపుతూ తిరిగి హాల్లోకి వెళ్లిపోయారు. కానీ ఆమె ముఖంలో కోపం అలాగే ఉంది. విక్రమ్ ఒక్కసారి దివ్య, మాయ వైపు చూశాడు. వాళ్ళిద్దరు తలదించుకొని కూర్చొని ఉన్నారు. అతను అన్నం ప్లేట్ తీసుకొని తన గది వైపు వెళ్లిపోయాడు. అక్కడ నిశ్శబ్దం మునుపటి కంటే మరింత ఎక్కువగా అనిపించింది. చాలా రోజుల నుండి ఇంట్లోని వాతావరణం అంతా చాలా బాధాకరంగా ఉంది. అతను గదిలోకి అడుగు పెట్టేసరికి మీరా చాలా కంఫర్టబుల్ గా ఉన్న బట్టలు వేసుకొని కూర్చొని ఉంది. ఆమెను చూసి అతను అన్నాడు, మీరా త్వరగా రెడీ అవ్వు. మా బాస్ ఈ రోజు పార్టీకి అందరినీ వాళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి రమ్మన్నారు. నువ్వు కూడా నాతో రావాలని నేను కోరుకుంటున్నాను. మీరా కొన్ని క్షణాల పాటు అతని వైపు చూసింది. ఆ తర్వాత చాలా చిన్న సమాధానం ఇచ్చింది. సరే, నేను రెడీ అవుతాను. ఆమె ఎలాంటి గొడవలు లేకుండా అక్కడి నుండి లేచి వెళ్ళింది. ఆమె నో చెప్పి ఇంకొక కొత్త గొడవను కొని తెచ్చుకోవాలని అనుకోలేదు. కొంత సమయం తర్వాత విక్రమ్ రెడీ అయి అద్దం ముందు నిలబడ్డాడు. అప్పుడే మీరా గది బయటకు వచ్చింది. ఆమె చాలా పద్ధతిగా ఉన్న ఒక నల్లటి శారీ కట్టుకుంది. ఆ శారీ ఆమె సింప్లిసిటీని మరియు అందాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఆమె అందం, గౌరవం, కాన్ఫిడెన్స్ అన్ని ఒకేసారి కనిపిస్తున్నాయి. విక్రమ్ ఒక క్షణం ఆమె వైపు చూసి వెంటనే తన చూపు తిప్పుకున్నాడు. కానీ కొన్ని క్షణాల పాటు అతని కళ్ళు మీరా మీదే ఉండిపోయాయి. ఆమె ఎంత అందంగా, డిగ్నిఫైడ్ గా ఉందంటే అతను తనను తాను ఆపి చూడకుండా ఉండలేకపోయాడు. అతని హఠాత్తుగా చూసిన ఆ చూపుకు మీరా కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. ఆమె మనసులో ఒక వింత ఫీలింగ్ కలిగింది. ఎప్పుడు తనను ఇగ్నోర్ చేసే వ్యక్తి ఈ రోజు తనను తాను ఆపుకోలేక చూస్తున్నాడు. కొన్ని క్షణాలు అతను అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ తన పాత ఈగోలోకి వచ్చేసి అన్నాడు, పద, లేట్ అవుతుంది. పార్టీలోకి ఎంట్రీ ఇస్తూనే మీరా విక్రమ్ తో కలిసి లోపలికి అడుగు పెట్టింది. వాళ్ళు లోపలికి రాగానే అందరి చూపులు ఆమె మీదే పడ్డాయి. విక్రమ్ కొలీగ్స్ అందరూ చాలా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. అరే వా విక్రమ్, నీ వైఫ్ చాలా గ్రేస్ఫుల్ గా ఉన్నారు.
అని ఒక కొలీగ్ మనస్ఫూర్తిగా ఆమెను మెచ్చుకున్నాడు. విక్రమ్ కేవలం తల ఊపాడు, కానీ మనసులో అతను కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. మీరా అక్కడ ఉన్న వాళ్ళతో చాలా కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం మొదలు పెట్టింది. ఆమె ఇంగ్లీష్ లో చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. ఆమె పర్సనాలిటీ అందరినీ బాగా ఇంప్రెస్ చేసింది. విక్రమ్ బాస్ వైఫ్ కూడా అక్కడ ఉన్నారు. ఆమె మీరాని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. మీ ఎడ్యుకేషన్ ఏంటి మీరా అని బాస్ వైఫ్ చాలా క్యూరియాసిటీతో అడిగారు. దానికి మీరా ఒక చిన్న స్మైల్ ఇస్తూ సమాధానం చెప్పింది. నేను పిహెచ్డి చేశానండి. ఇది వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక పక్కన నిలబడి ఇదంతా చూస్తున్న విక్రమ్ కు మీరాలోని ఈ కొత్త కోణం అస్సలు తెలియదు. మీరా ఇంత బాగా చదువుకున్న రత్నం అని, ఇంతటి గౌరవప్రదమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. పార్టీలో చాలా మంది మీరా మాటలకు ఇంప్రెస్ అయ్యి ఆమెను అభినందిస్తున్నారు. విక్రమ్ బాస్ కూడా నవ్వుతూ, విక్రమ్ నువ్వు చాలా లక్కీ. నీ వైఫ్ కేవలం అందగత్తె మాత్రమే కాదు, చాలా ఇంటెలిజెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ కూడా అన్నారు. విక్రమ్ పైకి చిన్నగా నవ్వాడు, కానీ లోపల మీరా యొక్క ఈ అసలైన గుర్తింపును చూసి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అతని మనసులో ఒక చిన్న బాధ లాంటిది మొదలైంది. ఇప్పటి వరకు తను మీరాను అసలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా అనే భావం కలిగింది. పార్టీ ముగిసిన తర్వాత ఇద్దరు కారులో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు విక్రమ్ చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. మీరా కిటికీ గుండా బయటకు చూస్తుంది. విక్రమ్ మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో ఫీలింగ్స్ తిరుగుతున్నాయి, కానీ అతను వాటిని బయటకు చెప్పలేకపోతున్నాడు. అసలు తను ఆమె పర్సనాలిటీ గురించి ఇంతగా ఎలా తెలుసుకోకుండా ఉండిపోయాడు? 2 సంవత్సరాలు కలిసి ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆమె ఎడ్యుకేషన్ గురించి కనీసం తెలుసుకోలేకపోయాడే. ఇంటి వాతావరణంలోని నిశ్శబ్దం పార్టీలోని వెలుగుల కంటే చాలా భిన్నంగా ఉంది. విక్రమ్ కార్ కి టేబుల్ మీద పెట్టి అలసిపోయిన అడుగులతో సోఫాలో కూర్చున్నాడు. మీరా బట్టలు మార్చుకోవడానికి తన గది వైపు వెళ్ళింది. ఆమె అద్దం ముందు నిలబడి తన శారీ బ్లౌజ్ తాడు విప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది బాగా ముడిపడిపోయింది. ఆ క్లిష్టమైన ముడి ఆమె సహనాన్ని పరీక్షిస్తుంది. మీరా పదే పదే అద్దంలో చూసుకుంటూ ఆ ముడి విప్పడానికి స్ట్రగుల్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. విక్రమ్ లోపలికి వచ్చాడు. మీరా వెంటనే తడబడుతూ తన పొజిషన్ సరి చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె వీపు భాగం అద్దంలో స్పష్టంగా కనిపించేసింది. విక్రమ్ చూపు ఒక క్షణం పాటు ఆమె మీదే ఆగిపోయింది. మీరా కొంచెం కంగారు పడుతూ, నేను సరి చేసుకుంటున్నాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా అంది. విక్రమ్ కళ్ళలో ఒక క్షణం సంకోచం కనిపించింది, కానీ ఆ తర్వాత అతను చాలా మెల్లని గొంతుతో, ఆగు నేను విప్పుతాను అన్నాడు. మీరా గుండె వేగం పెరిగింది. ఆమె ఏమీ మాట్లాడకుండా కొద్దిగా వెనక్కి జరిగింది, కానీ ఆమె నడుము వెనుక ఉన్న అద్దానికి తగిలింది. విక్రమ్ ఒక క్షణం ఆగాడు, తన స్థానం నుండి కదలాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు. ఆపై ముందుకు వచ్చాడు. ఆ తాడు దగ్గరికి రాగానే అతని చేతులు కొద్దిగా వణికాయి. అతను తెలియకుండానే తన శ్వాసను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ముడులు విప్పుతున్నప్పుడు అతని వేలు మీరా నడుమును లైట్ గా తాకాయి. దాంతో ఇద్దరి మనసుల్లో ఒక వింతైన వెచ్చదనం పుట్టుకొచ్చింది. మీరా కళ్ళు మూసుకుంది. ఆమె శ్వాస వేగంగా మారింది. మనసంతా ఒక తెలియని ఎమోషన్ తో నిండిపోయింది. అదే సమయంలో విక్రమ్ చూపులు మీరా యొక్క మచ్చలేని మృదువైన నడుము మీద నిలిచిపోయాయి. ఇంతకు ముందు మీరా ఎప్పుడు చుడిదార్ సూట్స్ మాత్రమే వేసుకునేది. ఈ రోజు మొదటిసారి ఆమె శారీ కట్టుకుంది. విక్రమ్ ఆమె అందాన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి. అతని గుండె వింతగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. దాన్ని అతను చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు. ఆ ముడి ఒకదానికొకటి బాగా ముడిపడిపోయి వేళ్లతో విప్పడానికి రావడం లేదు. ఏమాత్రం ఆలోచించకుండా విక్రమ్ దాన్ని తన పళ్ళతో విప్పడానికి ప్రయత్నించాడు. ఇదంతా చాలా హఠాత్తుగా జరిగింది. మీరా ఒళ్ళంతా ఒక్కసారిగా కరెంట్ పాకినట్టు అయింది. విక్రమ్ శరీరంలోనూ ఒక స్పార్క్ వచ్చింది, ఎందుకంటే అతని పెదవులు మీరా మృదువైన చర్మాన్ని మెల్లగా తాకాయి. త్వరగా ఆ ముడులను విప్పేసి అతను ఆమె నుండి దూరంగా జరిగాడు. ముడి విప్పగానే విక్రమ్ వెనక్కి జరగాలని చూశాడు, కానీ ఒక్క క్షణం పాటు ఇద్దరు చూపులు అద్దంలో ఒకటయ్యాయి. ఆ క్షణకాలం ఆగిపోయినట్టు అనిపించింది. ఇద్దరి మనసుల్లో ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ పెదవులపై మాత్రం నిశ్శబ్దం. విక్రమ్ చూపులు దించేసుకుంటూ నెమ్మదిగా అయిపోయింది అన్నాడు. మీరా తను తాను కంట్రోల్ చేసుకుంటూ థ్యాంక్ యూ అని జవాబిచ్చింది.
కానీ ఆమె గొంతు కొద్దిగా వణికింది. విక్రమ్ త్వరగా గది నుండి బయటకు వెళ్లిపోవాలని చూశాడు. కానీ తలుపు దగ్గరకు వెళ్ళాక ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి మీరా వైపు చూశాడు. ఆమె ఇప్పటికీ అద్దం ముందే నిలబడి ఉంది. ఆమె కళ్ళలో ఏదో తెలియని ఎమోషన్ కనిపిస్తుంది. విక్రమ్ తనను తాను సర్దుకొని నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోయాడు. కానీ అతని మనసులో ఆ క్షణం ఎప్పటికీ నిలిచిపోయింది. మీరా తన శ్వాసను నార్మల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె గుండె ఇప్పటికీ ఆ సాన్నిహిత్యం ఇచ్చిన తీవ్రతతో కొట్టుకుంటూనే ఉంది. ఈ రోజు మొదటిసారి వాళ్ళ మధ్య జరిగిన ఆ సాన్నిహిత్యం ఇచ్చిన ఫీలింగ్ ఆమెను కలవర పెడుతుంది. సరళమ్మ గారి గదిలో చుట్టుపక్కల ఉండే కొందరు మహిళలు కూర్చొని ఉన్నారు. మాటల సందర్భం మారుతూ మీరా మీదికి వచ్చింది. దాంతో సరళమ్మ గారి ముఖంలో బాధ, నిరాశ మరింత ఎక్కువ అయ్యాయి. ఏం అమ్మాయి మనకు ప్రాప్తిస్తుందో ఏంటో. సరళమ్మ గారు గట్టిగా నిట్టూరుస్తూ మాటలు కొనసాగించారు. విక్రమ్ పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. త్వరలోనే నన్ను నానమ్మని చేస్తుందని అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి కేవలం ఒక సమస్యలా తయారైంది. ఇప్పటి వరకు ఎలాంటి మంచి మంచి వార్త లేదా అని ఒక ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. సరళమ్మ గారు బాధగా తల ఊపుతూ, లేదు, అసలు ఎలా వస్తుంది? ఈ అమ్మాయిలో ఏం లోపాలు ఉంటాయో. బయటకు చూస్తే అందంగానే ఉంటుంది, కానీ లోపల మాత్రం గొడ్రాలు. ఇంటి దీపాన్ని కూడా వెలిగించలేని అలాంటి సంతోషం ఉండి ఏం లాభం అన్నారు. ఈ మాటలు మీరా చెవులకు చేరాయి. ఆమె హాల్ మూల నిలబడి అత్తగారు మాట్లాడుతున్న ప్రతి మాటను వింటుంది. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. గుండెల్లో బాధ విపరీతంగా పెరగడం మొదలైంది. సరళమ్మ గారు మాటలు కొనసాగించారు. ఏ నమ్మకంతో ఈమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడో ఏంటో. ఇప్పటి వరకు మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. అందరికీ సంతానం ఉంది, కానీ ఈ అమ్మాయి నా కొడుకుతో సరిగ్గా ఉండదు. అటు వారసుని ఇచ్చే సంతోషాన్ని కూడా ఇవ్వలేకపోతుంది. నిజమేనండి మీరు చెప్పింది. తల్లి కాలేని కోడలు ఉండి ఏం లాభం అని ఒక ఆవిడ జాలి చూపిస్తూ అంది. మీరా గుండెని ఎవరో చాకుతో కోసినట్లు అనిపించింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. కానీ ఆమె తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ మహిళలకు అసలు నిజం తెలియదనే విషయం ఆమెకు తెలుసు. విక్రమ్ కు తనకు మధ్య అసలు భార్యాభర్తల బంధమే ఏర్పడలేదనే నిజం వాళ్లకు తెలియదు. అతను మొదటి నుండి ఆమెకు దూరంగానే ఉంటున్నాడు. ఇద్దరి మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటూనే వచ్చింది. అలాంటప్పుడు ఆమె వారసుని ఎక్కడి నుండి ఇస్తుంది? సరళమ్మ గారి గొంతు మళ్ళీ వినిపించింది. ఒక్క వారసుని చూసే భాగ్యం కోసం నేను దేవుణ్ణి ఎన్ని పూజలు చేశాను, ఎంతగా వేడుకున్నాను ఆ దేవుడికే తెలుసు. మీరా తనను తాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె సహనం పూర్తిగా నశించింది. ఆమె నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ సరళమ్మ గాని మిగతా మహిళలు గాని ఆమెను పట్టించుకోలేదు. వాళ్ళు నెగిటివ్ గా తలలు ఊపుతూ మాటలు బాణాలు విసురుతూనే ఉన్నారు. మీరా తన గదిలోకి వచ్చి శబ్దం రాకుండా ఏడవడం మొదలు పెట్టింది. ఈ రోజు ఆమెకు తన నిస్సహాయత చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు ఎంతకాలం తను ఈ మాటలను, అవమానాలను భరిస్తూ ఉండాలి? ఇంటికి వచ్చిపోయే ప్రతి ఒక్కరి ముందు సరళమ్మ ఆమె గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కనీసం ఆమెకు గౌరవం ఉందనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఆమె లోపల ముక్కలైపోతుంది. ఆమె చూపించే అమితమైన ప్రేమకు, చేసే ప్రయత్నాలకు ఎలాంటి విలువ లేదు. వాళ్ళకు కేవలం తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక వారసుడు మాత్రమే కావాలి. విక్రమ్ బాబు, నా మాట అర్థం చేసుకో. ఈ అమ్మాయి నీకు సంతానాన్ని ఇవ్వలేదు. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుందని నువ్వు జీవితాంతం ఇలాగే ఆశతో గడిపేస్తావా ఏంటి? సరళమ్మ విక్రమ్ కు చాలా సీరియస్ గా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ అన్నారు. మమ్మ, ఇప్పుడు మీరెందుకు ఈ విషయాలు పట్టుకొని కూర్చున్నారు? విక్రమ్ అలసిపోయినట్టు జవాబిచ్చాడు. అతనికి ఈ టాపిక్ మీద మాట్లాడే ఓపిక లేనట్టు ఉంది. ఎందుకంటే అతనికి అసలు నిజం బాగా తెలుసు కదా. ఎందుకు పట్టుకోకూడదు? ఈ విషయం గురించి మాట్లాడాలి కదా. నువ్వు నా కోరికలను ఎప్పుడు పట్టించుకుంటావు? నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి విక్రమ్. ఈ కుటుంబం పేరును ముందుకు తీసుకెళ్లడం నీ బాధ్యత. సరళమ్మ ముఖం మీదే తేల్చి చెప్పారు. అతను తన తల్లి మాటలకు షాక్ అయ్యాడు. ఇంత పెద్ద నిర్ణయాన్ని ఆమె ఒక క్షణంలో ఎలా తీసుకోగలిగింది? సరిగ్గా అదే సమయంలో అక్కడి నుండి వెళ్తున్న మీరా ఇదంతా విని ఇక ఆమె ఓపిక పూర్తిగా నశించింది. ఆమె తన అడుగులు వేగవంతం చేసి సరళమ్మ విక్రమ్ల ముందుకు వచ్చి నిలబడింది. ఇక చాలు, చాలా విన్నాను నేను. మీరా గొంతు వణుకుతుంది, కానీ ఆమె కళ్ళలో ఎలాంటి భయం లేదు. సరళమ్మ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. నువ్వు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? అసలు ఇదేం మాట్లాడే పద్ధతి? నేను ఇక్కడికి మాట్లాడడానికే వచ్చాను. వంశ వారసుడు పుట్టకపోవడానికి పూర్తి బాధ్యత నా మీదే వేస్తుంటే
ఒకసారి మీ కొడుకును కూడా అడిగితే బాగుంటుంది. మీరా చాలా కారంగా అంది. ఏంటి నీ మాటల అర్థం? విక్రమ్ చాలా కఠినమైన నిలకడైన స్వరంతో ప్రశ్నించాడు. అతను లోపల కొద్దిగా కంగారు పడ్డాడు. అర్థం ఏంటంటే మీరు ఎప్పుడూ ఒక భర్తలా ఉండడానికి ప్రయత్నించనే లేదు. నాతో మీరు ఎప్పుడు ఆ బంధాన్ని ఏర్పరచుకోనే లేదు. మరి అలాంటప్పుడు నేను మీకు వారసుని ఎలా ఇవ్వగలను? కాబట్టి నన్ను నిందించే ముందు ఒక్కసారి మీ కొడుకు ప్రవర్తన ఏంటో తెలుసుకోండి. మీ కొడుకే నా దగ్గరకు రానప్పుడు పిల్లలు గాల్లో నుండి పుట్టారు కదా. ఈ రోజు మీరా సహనానికి హద్దులు దాటిపోయాయి. ఆమె ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా తన మనసులోని ఆవేదనంతా బయట పెట్టేసింది. మీరా గొంతు ఆ గదిలో ప్రతిధ్వనించింది. విక్రమ్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. ఇది వినగానే సరళమ్మ ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది నిజమేనా విక్రమ్? నువ్వు ఇప్పటి వరకు ఆమె గొంతు వనకడం మొదలైంది. అమ్మ ఇదంతా అబద్ధం చెప్తుంది. అలాంటిదేమీ లేదు. విక్రమ్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ కఠినమైన గొంతుతో జవాబిచ్చాడు. అబద్ధమా? నిజంగానా? మీరా నిందాపూర్వకమైన చూపులతో అతని వైపు చూసింది. విక్రమ్ కోపం మరింత ఎక్కువైంది. అతను కుర్చీని గట్టిగా కాలుతో తన్నాడు. ఇక చాలు చాలు మీరా, నువ్వు ఇప్పుడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు. హద్దులు మీరే దాటారు కాబట్టి ఇప్పుడు హద్దుల గురించి మాట్లాడకండి. మీరా అతని ముందు నిలబడి గట్టిగా అంది. అసలు నువ్వు ఇప్పుడు ఏం చేశావో నీకు తెలుసా? నా గౌరవాన్ని సవాల్ చేశావు. నా తల్లి ముందే ఇలాంటి మాటలు చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? విక్రమ్ కోపంతో ఊగిపోయాడు. అతను కోపంగా మీరా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఆమెకు నొప్పి కానీ ఆమె అయినా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే నిజం అదే కాబట్టి. నేను ఇకపై నా జీవితం మీద అలాంటి నిందలను భరించలేను. మీరా ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా మళ్ళీ నిర్భయంగా అంది. హఠాత్తుగా ఆమె మాటలు వినగానే విక్రమ్ కోపం కట్టలు తెంచుకుంది. అతను మీరా చేతిని మరింత గట్టిగా నొక్కి పట్టి ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు. ఆమె చెవుల దగ్గరికి వంగి రహస్యంగా గుసగుసలాడుతున్నట్టు కోపంతో గర్జించాడు. పిల్లల్ని కనాలని నీకు చాలా ఆశగా ఉంది కదా. భార్యాభర్తల బంధం కావాలి కదా నీకు. పద గదిలోకి. ఈ రోజు నీ ఆశను కూడా తీర్చేస్తాను. అతని ఆ క్రూరమైన గర్జన వినగానే మీరా ఒక క్షణం పాటు వణికిపోయింది. ఆమె నిస్సహాయంగా సరళమ్మ వైపు చూసింది. కానీ సరళమ్మ చెవుల వరకు విక్రమ్ గుసగుసలు వినబడలేదు. ఆమె ముఖంలో షాక్, ఆందోళన పెట్టుకుని వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోయింది. మీరా ఏదైనా సమాధానం చెప్పేలోపే విక్రమ్ ఆమె చేతిని పట్టుకుని గది వైపు లాక్కెళ్లాడు. వెనకాల ఇదంతా చూసి షాక్ లో ఉన్న సరళమ్మ వెంటనే వాళ్ళ మధ్యలోకి రావడానికి ప్రయత్నించారు. మీరా అడుగులు తడబడ్డాయి. ఆమె దాదాపు కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ గదిలో ఒక క్షణం పాటు నిశ్శబ్దం అలుముకుంది. సరళమ్మ కంగారు పడ్డారు. ఆమె చెయ్యి నేరుగా గుండె మీదకు వెళ్ళి పరిస్థితులు ఈ స్థాయికి వస్తాయని ఆమె అస్సలు నమ్మలేకపోతున్నారు. వాతావరణం అంతా చాలా భారంగా టెన్షన్ తో నిండిపోయింది. నీకు అసలు కొంచెమైనా సిగ్గు లేదా మీరా? ఇదంతా అబద్ధాలు వాగడానికి? విక్రమ్ తలుపును గట్టిగా బాది మూసేస్తూ కోపంతో ఊగిపోతూ అన్నాడు. ఆమెను గట్టిగా మంచం మీదకు విసిరేశాడు. ఆమె నొప్పితో మూలిగింది. నేను ఏమీ తప్పు చెప్పలేదు. ఏదైతే నిజమో దాన్నే బయట పెట్టాను. మీరా వణుకుతున్న గొంతుతో జవాబిచ్చింది. ఆమె మాటల్లో ఎక్కడా ఓటమి ఒప్పుకునే సూచనలు లేవు. నిజమా? నువ్వు నిజం పేరుతో నా గౌరవాన్ని బజారును పడేయాలని చూసావు. నా తల్లి ముందు నన్ను తక్కువ చేయడానికి ప్రయత్నించావు. విక్రమ్ మాటలు మీరా మనసుపై సుత్తిపోట్ల పడుతున్నాయి. నేను నిన్నెప్పుడు తక్కువ చేయలేదు విక్రమ్. కానీ విషయాలు హద్దులు దాటిపోతున్నప్పుడు ఇంకా ఎంతకాలం నిశ్శబ్దంగా ఉండాలి? మీరా తన కన్నీళ్లను ఆపుకోవడానికి వృధా ప్రయత్నం చేసింది. విక్రమ్ ఇంకో అడుగు ముందుకు వేసి ఆమె ముందు వచ్చి నిలబడ్డాడు. నిశ్శబ్దమా? నీ ఎదురు మాట్లాడే అలవాటు నా సహనానికి పరీక్ష కాదని నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజు నువ్వు నిన్ను ఇద్దరిని మా అమ్మ ముందు తలదించుకునేలా చేసావు. నేను ఇకపై ఎప్పటికీ ఆమె ముందు తలెత్తుకోలేను. తలదించుకోవడమా విక్రమ్? తలదించుకోవాల్సింది నేను. నా ఉనికిని చంపుకొని మీ కుటుంబ పద్ధతులు, ప్రవర్తనల కింద నలిగిపోవడానికి ప్రయత్నించినందుకు. కానీ నేను కూడా మనిషినే విక్రమ్. రక్తం మాంసం ఉన్న ఒక అమ్మాయి. నాకు కూడా ఒక గౌరవం ఉంటుంది. మీరా తన ధైర్యాన్ని అంతా కూడగట్టుకుని అతని స్వరంలోనే జవాబిచ్చింది. విక్రమ్ తన పిడికిలి బిగించాడు. అతని కళ్ళలో కోపపు తుఫాను కనిపిస్తుంది. నీ గౌరవమా? ఈ రోజు నువ్వు నీ గౌరవాన్ని కాపాడుకున్నావని అనుకుంటున్నావా? నువ్వు నా తల్లి ముందే నా తల కూడా వంచేలా చేసావు. విక్రమ్, ఇదంతా నువ్వు తీసుకున్న నిర్ణయాల ఫలితమే. నా జీవితంలో నువ్వు నాకు ఎలాంటి స్థానము ఇవ్వలేదు. నువ్వు అటు బంధాన్ని నిలబెట్టుకోలేదు, ఇటు నా గౌరవాన్ని కాపాడలేదు. పైగా ఈ రోజు నీకు అవమానంగా అనిపిస్తుందా? విక్రమ్ కోపంతో
ఒక గట్టి శ్వాస తీసుకొని వెనక్కి జరిగాడు. నువ్వేం చేశావో నీకు తెలియడం లేదు. ఇప్పుడు దీని పరిణామాలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అతని గొంతు నిప్పులు చెరుగుతుంది. మీరాకు అతని ప్రవర్తన చాలా ప్రమాదకరంగా అనిపించింది. అయితే నన్ను శిక్షించు విక్రమ్, ఎందుకంటే నీకు ఇదే చాలా తేలికైన మార్గం. ఎవరినైనా తక్కువ చేయడం నీ అహాన్ని తృప్తి పరచడానికే కదా. అది తప్ప నువ్వు ఇంకేం చేయగలవు. కానీ గుర్తుపెట్టుకు, నేను ఇకపై ఊరికే ఉండను. మీరా తన కన్నీళ్లను లోపలికే మింగుకుంటూ చాలా చేదుగా అంది. ఒక క్షణం పాటు అతను ఆమె వైపు నిప్పులు కురిపించే చూపులతో చూశాడు. ఈ రోజు నీ పొగరు, నీ ఎదురు మాట్లాడే అలవాటు మొత్తం మంచేస్తాను. ఆ తర్వాత చూస్తాను నువ్వు నా ముందు ఎలా మాట్లాడతావు. అతను హఠాత్తుగా అంటూ ముందుకు వచ్చాడు. మీరాకు తన చుట్టూ ప్రమాదపు గంటలు మోగుతున్నట్టు అనిపించింది. ఆమె వెనక్కి జరగాలని చూసింది, కానీ విక్రమ్ పదే పదే ఆమె వైపు వస్తూనే ఉన్నాడు. అతను హఠాత్తుగా తన షర్ట్ విప్పడం మొదలు పెట్టాడు. దాంతో మీరా గుండె ఆగిపోయినట్టు అయింది. అతను తన స్పృహలో ఉన్నట్టు అనిపించడం లేదు. నువ్వు పిచ్చివాడి అయిపోయావు విక్రమ్, ఇదేం పద్ధతి, నన్ను వదిలే, దూరంగా ఉండు. ఆమె ఎదిరించాలని చూసింది, కానీ విక్రమ్ కి ఏమీ వినిపించడం లేదు. అతను క్రూరమైన పద్ధతిలో ఆమె మనకట్టును పట్టుకొని తన దగ్గరకు లాక్కున్నాడు. అందరి ముందు మన పవిత్ర బంధాన్ని బజార్ను పడేయాలని చాలా ఆశగా ఉంది కదా. అయితే రా, ఈ రోజు నీకు చూపిస్తాను ఎదురు మాట్లాడడం ఎలా ఉంటుందో, ఒక పెళ్ళైన బంధంలో హక్కుల్ని ఎలా నెరవేరుస్తారో అంటూనే అతను ఒక్క ఉదుటున ఆమె దుపట్టాను లాగేశాడు. దాంతో ఆమె విలవిల్లాడిపోయింది. అతను ఒక మేఘంలో ఆమెపై ఆవరించి ఆమె ఆలోచనలన్నిటినీ స్తంభింపజేశాడు. అతని స్పర్శలో ఎంతటి తీవ్రత ఉందంటే మీరా కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. అతను తన మనసులోని కోపాన్ని, ఆవేదన అంతా ఆమె మృదువైన శరీరంపై చూపిస్తున్నాడు. కానీ ఆ కోపం, ఆ తీవ్రత కేవలం కొన్ని క్షణాలు మాత్రమే సాగాయి. ఎందుకంటే మీరా యొక్క మృదువైన అందమైన శరీరాన్ని చూడగానే అతను పూర్తిగా మదోన్మత్తుడైపోయాడు. అతను పశ్చాత్తాపడుతున్నాడు. ఈ ప్రశాంతతను తను ఇంతకు ముందు ఎందుకు అనుభవించలేకపోయాడు? ఈ అందాన్ని తను ఇంతకు ముందు ఎందుకు చూడలేకపోయాడు? అతను చాలా తీవ్రతతో ఆమె మృదువైన శరీరాన్ని తాకుతూ తనను తాను మైమర్చిపోకుండా ఆపుకోలేకపోయాడు. అతను మెల్లగా ఆమె చెవుల దగ్గర గుసగుసలాడుతూ అన్నాడు, నువ్వు నిజమే చెప్పావు మీరా. నేను ఈ క్షణాల్లో నీతో చాలా కాలం క్రితమే గడిపి ఉండాల్సింది. ఈ క్షణాల్లో ఉన్న ప్రశాంతత ప్రపంచంలో మరే వస్తువులోనూ లేదు. అతను తన వెచ్చని శ్వాసను ఆమె ముఖంపై వదులుతూ ఆమె కళ్ళు మూసుకునేలా చేశాడు. కానీ అతని ఆరాటం, పట్టుదల ముందు మీరా పూర్తిగా నిస్సహాయురాలైపోయింది. ఆమె ఈ బంధాన్ని కోరుకుంది, కానీ ఈ విధంగా మాత్రం అస్సలు కాదు. ఈ క్షణాల్లో కేవలం శారీరక అవసరం మాత్రమే ఉంది, కానీ ప్రేమ లేదు. పట్టుదల మరియు అహంకారం ఉన్నాయి, కానీ మనసుల కలయిక లేదు. సరళమ్మ తలదించుకొని తన గదిలో కూర్చొని ఉంది. ఆమె ముఖంలో గాఢమైన ఆలోచనలు, ఆందోళన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనసులో నిరంతరం ఒకే ఆలోచన తిరుగుతుంది. నేను మీరాకు ఎంత అన్యాయం చేశాను. ఏ అమ్మాయి అయితే మన కుటుంబ గౌరవాన్ని కాపాడిందో ఆమె పైన నేను లేనిపోని నిందలు వేశాను. అసలు సమస్య విక్రమ్ ప్రవర్తనలోనే ఉంది. సరళమ్మ కళ్ళలో పశ్చాత్తాపపు కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఆమె తన స్థానం నుండి లేచి పూజ పళ్ళాన్ని సర్దుకొని దేవుని ముందు చేతులు జోడించి వేడుకోవడం మొదలు పెట్టింది. ఏ భగవంతుడా, నా కొడుకు మంచి బుద్ధిని ప్రసాదించు. మీరా లాంటి కోడలికి దక్కాల్సిన హక్కు ఆమెకు దక్కాలి. ఆమెకు న్యాయం జరగాలి. నన్ను క్షమించు. నేను ఆ అమ్మాయికి చాలా అన్యాయం చేశాను. ఆమె మాటల హృదయ అంతరాల నుండి వస్తున్నాయి. ప్రతి మాట ఆమె మనసులోని భారాన్ని మరింత పెంచుతుంది. ప్రార్థన ముగిసిన తర్వాత ఆమె నిశ్శబ్దంగా తన మంచం మీద కూర్చుంది, కానీ ఆమె కళ్ళలోని కన్నీళ్లు అస్సలు ఆగడం లేదు. ఇదే సమయంలో దివ్య గదిలోకి ప్రవేశించింది. కళాశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన తల్లి ముఖంలో ఆందోళన గమనించి వెంటనే ఇలా అంది, అమ్మ, నువ్వు బానే ఉన్నావా? నీ ముఖం చాలా ఆందోళనగా కనిపిస్తుంది. ఏమైంది? సరళమ్మ త్వరగా కన్నీళ్లు తుడుచుకొని బలవంతంగా నవ్వుతూ, ఏమీ లేదు తల్లి, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. నువ్వు వెళ్ళి కాస్త టీ తీసుకురా, బహుశా దాంతో ఉపశమనం లభిస్తుందేమో అంది. దివ్య ఆమె మాటలను తేలిగ్గా తీసుకోలేదు. తల్లి పరిస్థితిని ఆమె అర్థం చేసుకుంటుంది. అమ్మ, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పు అంది. సరళమ్మ ఒక నిట్టూర్పు విడుస్తూ, ఏమీ లేదు తల్లి, నువ్వు వెళ్ళి టీ తీసుకురా అంది. దివ్య దిగులుగా వంటగది వైపు వెళ్ళింది. సరళమ్మ మనసులో ఆందోళన ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది.
నేను వీళ్ళకు ఎలా చెప్పాలి అసలు తప్పు విక్రమ్‌దే అని. మీరా లాంటి ఉత్తమమైన అమ్మాయికి అతను ఇవ్వాల్సిన స్థానాన్ని, హక్కుని ఇవ్వలేదు. నేనేమో అనవసరంగా ఆమె పైన నిందలు వేస్తూ గొడ్రాలు అని అన్నాను. ఆమె మనసులో తనను తాను తిట్టుకుంటూ విక్రమ్ మీరాతో కఠినంగా ప్రవర్తించకూడదని దేవుడిని వేడుకుంటుంది. ఆమె గుండెపై భారం పెరుగుతుంది. కానీ తన తప్పును ఎవరి ముందు ఒప్పుకోలేకపోతుంది. మీరా కళ్ళు తెరిచేసరికి గదిలోకి తెల్లవారుజామున వెలుతురు మెల్లగా ప్రసరిస్తుంది. గడియారంలో టైం 7 గంటలు అవుతుంది. ఆమె లేచి కూర్చుంది. ఆమె శరీరం అంతా ఒక వింతైన అలసట, బరువైన అనుభూతి ఆవరించి ఉన్నాయి. తన ఆత్మపై ఏదో పెద్ద భారం ఉన్నట్లు అనిపించింది. ఆమె తల తిప్పి విక్రమ్ వైపు చూసింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. రాత్రి ఏమీ జరగనట్లు అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత వెనుక దాగున్న తుఫాను గురించి మీరా మనసుకు బాగా తెలుసు. అతని నిద్రకు భంగం కలగకూడదని ఆమె మంచం మీద నుండి మెల్లగా కిందకు దిగింది. ఆమె వేసే ప్రతి అడుగు ఆమె గుండెపై భారంగా అనిపిస్తుంది. స్నానాల గది వైపు వెళ్తుండగా అద్దంలో తన రూపాన్ని చూసుకుని ఆగిపోయింది. మెడ భాగంలో కొన్ని ఎర్రటి గుర్తులు ఉన్నాయి. అవి రాత్రి జరిగిన సంఘటనలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆమె కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరిగాయి. కానీ ఆమె తనను తాను నిగ్రహించుకుంటూ అక్కడే నిలబడింది. స్నానాల గది తలుపులు వేసుకుని చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవడం మొదలుపెట్టింది. ఆ నీటి ధార ఆమె ముఖంపై ప్రవహిస్తున్న కంటికి రాని కన్నీళ్లను కూడా తుడిచేసింది. ఆమె షవర్ కింద నిలబడింది. ఆ చల్లటి నీటి బిందువులు ఆమె శరీరాన్ని మెల్లగా తాకుతూ కడిగేస్తున్నాయి. కానీ మనసు లోపల దాగున్న చేదు నిజాలు, బాధ మాత్రం ఎక్కడికి పోవడం లేదు. ఇది ఎలాంటి బంధం అని ఆమె తనను తానే ప్రశ్నించుకుంది. భార్యాభర్తల బంధంలో ఇవన్నీ ధర్మమేనా? రాత్రి విక్రమ్ నాతో ప్రవర్తించిన కఠినమైన, దారుణమైన తీరు సరైనదేనా? లేక ఇది కేవలం అహంకారం, ద్వేషాల విజయమా? నిద్రపోతున్న విక్రమ్లోని నిర్లక్ష్యం, తన ప్రస్తుత పరిస్థితి, ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. వాటికి ఎక్కడా సమాధానాలు లేవు. ఆమె షవర్ కట్టేసి బయటకు వచ్చి తువ్వాలు చుట్టుకొని మెల్లగా బట్టల అల్మారా వైపు వెళ్ళింది. బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా తన శరీరంపై ఉన్న ఆ గుర్తులను చూసి ఆమె వెనక్కిపోయింది. ప్రతి గుర్తు ఈ బంధం ఎంత బలహీనమైనదో, ఎంత కఠినమైనదో గుర్తు చేస్తుంది. విక్రమ్ తన కోపాన్ని ఆమెపై ఎలా చూపాడో గుర్తు చేస్తుంది. ఆమె ఒక సాధారణమైన దుస్తులను ధరించి గదిలోకి తిరిగి వచ్చింది. విక్రమ్ ఇంకా అలానే పడుకొని ఉన్నాడు. అతని శ్వాసల చప్పుడు గదిలోని నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తుంది. మీరా అతని వైపు ఒకసారి చూసి మనసులో మళ్ళీ అదే ప్రశ్నను వేసుకుంది. ఏ కళల కోసమైతే నన్ను నేను త్యాగం చేసుకున్నానో ఆ ప్రేమతో నిండిన కళలు ఈ బంధంలో ఎప్పటికైనా నిజమవుతాయా? ఆమె నిశ్శబ్దంగా గది నుండి బయటకు వచ్చేసింది. తన ఉనికిని ముక్కలు చేస్తున్న భారాన్ని గుండెల్లో మోస్తూ పెదవులపై ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు ముక్క కూడా లేకుండా వెళ్లిపోయింది. వంటగదిలో టీ సువాసన మెల్లగా వ్యాపించి ఉంది. ఆమె పొయ్యి దగ్గర నిలబడి వంట చేస్తుంది. ఆమె మనసులో ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆమె చాలా సాదా సీదాగా తన పనిలో నిమగ్నమై ఉండగా హఠాత్తుగా వెనుక నుండి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఆమె వెనక్కి తిరిగి చూడగా సరళమ్మ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఆమె ముఖంలో వింతైన పశ్చాత్తాపం, సంకోచం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరళమ్మ నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళు కిందకి వాలి ఉన్నాయి. మాటలు ఎలా కలపాలో తెలియక తడబడుతున్నట్లు ఉంది. మీరా ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి ఎంతో మృదువుగా అడిగింది. అమ్మ, అంత క్షేమమేనా? సరళమ్మ గట్టిగా శ్వాస తీసుకుని ఎంతో సాధువుగా అంది. అమ్మ, నేను నీతో ఒక విషయం చెప్పాలి. నిన్ను క్షమాపణ అడగాలనుకుంటున్నాను. మీరా ఒక క్షణం ఆగి ఆమె వైపు చూసింది. ఆపై మృదువైన స్వరంతో, అమ్మ, మీరు నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం ఏముంది? మీరు నా అత్తగారు, నా తల్లి లాంటి వారు అంది. ఆమె మాటలకు సరళమ్మ కళ్ళలో కన్నీళ్లు నిండాయి. ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని వణుకుతున్న గొంతుతో ఇలా అంది. మీరా, నేను నీకు చాలా అన్యాయం చేశాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీపై ఎలాంటి ఆధారాలు లేని నిందలు వేశాను. అసలు నిజం ఏంటో నాకు తెలియదు. మీరా ఆశ్చర్యంగా ఆమె వైపు చూడసాగింది. సరళమ్మ తన మాటలను కొనసాగిస్తూ, విక్రమ్ నిన్ను ఎన్నడూ తన దానిగా అనుకోలేదనే విషయం నాకు తెలియదు. నీకు ఎప్పుడు దగ్గర కాలేదని గ్రహించలేకపోయాను. నేనేమో నిన్నే తప్పుపడుతూ తిడుతూ ఉన్నాను. కానీ నిజానికి తప్పు విక్రమ్ది, బహుశా నాది కూడా.
మీరా పొయ్యి కట్టేసింది. ఆమె మాటలు విని నిశ్శబ్దంగా ఆమె పక్కకు వచ్చి నిలబడింది. అమ్మ, మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని మృదువైన స్వరంతో ప్రశ్నించింది. సరళమ్మ తడి కళ్ళతో ఆమె వైపు చూసింది. అమ్మ, నేను ఒప్పుకుంటున్నాను. విక్రమ్ కు ఈ పెళ్లి నేను బలవంతంగా చేశాను. అతను వేరే ఒక అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి మంచిది కాదు. ఆమెను నేను మా ఇంటి కోడలిగా చేసుకోలేకపోయాను. అతనిని ఆ బంధం నుండి దూరం పెట్టడానికి నీతో పెళ్లి జరిపించాను. కానీ అతను నిన్ను ఇంతగా ద్వేషిస్తాడని, నిన్ను అస్సలు స్వీకరించడని నేను ఊహించలేదు. ఆమె మాటలు వినగానే మీరా గుండెల్లో ఒక చిన్న బాధ కీటుగా తగిలింది. అయినా ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వును తెచ్చుకుంది. అమ్మ, మీరు ఏం చేసినా మీ కొడుకు మంచి కోసమే చేశారు. అందులో మీ ఉద్దేశం తప్పు కాదు. బహుశా నాది తప్పు కావచ్చు. విక్రమ్ మనసులో నేను స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను. ఆయన మనసును గెలవలేకపోయాను. సరళమ్మ కన్నీళ్లతో ఆమె చేతిని పట్టుకుంది. లేదు తల్లి, ఇది నీ తప్పు కాదు. విక్రమ్ లోపల పూర్తిగా విరిగిపోయిన మనిషి. అతని పైకి ఎంత కఠినంగా కనిపించిన లోపల అంతకంటే బలహీనమైన వాడు. ప్రేమ కోసం తప్పించేవాడు. అతన్ని కేవలం తన గాయాలను దాచుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మీరా, ఈ బంధాన్ని కాపాడుకునే బాధ్యత ఇప్పుడు నీపైనే ఉంది. నువ్వు అతనికి నీ ప్రేమను చూపిస్తే, అతన్ని జాగ్రత్తగా చూసుకుంటే అతను నిన్ను ఖచ్చితంగా స్వీకరిస్తాడని నాకు నమ్మకం ఉంది. నువ్వు తప్ప అతడిని ఎవరు మార్చలేరు. మీరా ఆమె మాటలను గాఢమైన ఆలోచనలో మునిగి ఉంది. ఆపై నెమ్మదిగా అంది. అమ్మ, నేను మీకు మాట ఇస్తున్నాను. ఈ బంధాన్ని కాపాడుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. విక్రమ్ మనసు గెలవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. ప్రేమతో ఆమె తలపై చేపెట్టి చిన్న నవ్వుతో అంది. అమ్మ, నువ్వే నా చివరి ఆశ. దేవుడు నిన్ను విజయవంతం చేయాలి. ఆమె మాటలకు మీరా చిన్నగా నవ్వింది. తన ప్రేమ సహనంతో ఈ బంధాన్ని తప్పకుండా బలోపేతం చేయగలననే ఒక ఆశ ఆమె గుండెలో చిగురించింది. అందుకోసం ఆమె ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధపడింది. రోజంతా అలసట ఉన్నప్పటికీ మీరా మనస్ఫూర్తిగా విక్రమ్ పనులన్నీ చేసింది. వంటగదిలో వంటల సువాసనలు గుబాలిస్తున్నాయి. ఆమె ప్రత్యేకంగా విక్రమ్ కు ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసింది. అతని బట్టలను ఇస్త్రీ చేసి అల్మారాలో పద్ధతిగా సర్ది పెట్టింది. తాను కూడా లేత గులాబీ రంగు అందమైన చీరను కట్టుకొని తయారైంది. అద్దంలో తన రూపాన్ని చూసుకొని ఆమె కొద్దిగా మురిసిపోయింది. ఆమె ఎంతో సాదాసీదాగా ఉన్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇదంతా ఆమె తను అంతగా బాధ పెట్టి ఇప్పుడు దూరంగా కూర్చున్న ఆ కఠినమైన వ్యక్తి కోసమే చేస్తుంది. సాయంత్రం వేళ విక్రమ్ ఇంటికి తిరిగి రాగానే తలుపు తీస్తూనే ఒక క్షణం అలానే ఆగిపోయాడు. మీరా హాల్లో కూర్చొని ఉంది. కానీ ఈ రోజు ఆమె ఎప్పుడు ఉన్నట్లు సాధారణంగా లేదు. ఆమె రూపంలో ఒక వింతైన కోమలత్వం, ఆకర్షణ కనిపిస్తున్నాయి. విక్రమ్ ఒక క్షణం పాటు కనురెప్పలు ఆర్పకుండా చూశాడు. ఈ దృశ్యం అతనికి చాలా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత అతను నిశ్శబ్దంగా లోపలికి వచ్చాడు. కానీ అతని చూపులు మాత్రం పదే పదే మీరా వైపుగా వెళ్తున్నాయి. అతని గుండె ఒక క్షణం పాటు కొట్టుకోవడం ఆగినంత పనైంది. మీరు రండి, నేను అన్నం వడ్డిస్తాను. ఆమె గొంతులోని ఆనందం విక్రమ్ ను మరింత ఆశ్చర్యపరిచింది. అతను ఆలోచనలు మునిగిపోతూ బూట్లు విప్పుతూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచించసాగాడు. ఈమె తను ఎప్పుడు నిర్లక్ష్యం చేసే మీరానేనా అని అతను అనుకున్నాడు. అతని చూపులు పదే పదే ఆమె అందమైన ముఖాన్ని చూస్తూ ఉన్నాయి. ఈ రోజు ఆమెలోని నిశ్శబ్దం కూడా చాలా విభిన్నంగా ఉంది. మీరా భోజనాల పళ్ళపై ప్లేట్లను సర్ది విక్రమ్ దగ్గరకు వచ్చి, భోజనం సిద్ధమైంది, రండి అని చెప్పింది. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూసి భోజనం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వంటల సువాసన అతని మనసును దోచేసింది. ప్రతి ముద్దలో మీరా పడ్డ కష్టం, ప్రేమ తాలూకు రుచి అతనికి తెలిసొచ్చింది. కానీ అతను తన ఆశ్చర్యకరమైన హావభావాలను దాచుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. భోజనం ముగిసిన తర్వాత లేచి నేరుగా తన గది వైపు వెళ్లిపోయాడు. మీరా త్వరగా గిన్నెలన్నీ సర్దేసి టీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికే ఆమె గదిలోకి టీ కప్పు తీసుకుని వచ్చింది. విక్రమ్ మంచం మీద కూర్చొని ల్యాప్టాప్ లో పని చేసుకుంటున్నాడు. కానీ మీరాను చూడగానే అతని వేళ్లు కీబోర్డ్ మీద ఆగిపోయాయి. ఆమె నిశ్శబ్దంగా టీ కప్పును అతని పక్కన పెట్టి, టీ తీసుకువచ్చాను, పనిచేస్తూ అలసిపోయి ఉంటారని అంది. విక్రమ్ తలపైకెత్తి ఆమె వైపు చూశాడు. అతను లోపల ఆశ్చర్యపోతున్నాడు. అలాగే కాస్త అశాంతిగా కూడా ఉన్నాడు. కానీ అతని పెదవులపై మాత్రం అదే కఠినత్వం ఉంది. అతను చిన్నగా, అక్కడ పెట్టు అన్నాడు. మీకు ఇంకేదైనా కావాలంటే చెప్పండి అంటూ ఆమె నవ్వుతూ వెనక్కి వెళ్తుంటే విక్రమ్ చూపులు తెలియకుండానే ఆమెను అనుసరించాయి.
అతని మనసులో ఒక వింతైన అనుభూతి కలుగుతుంది. ఇన్నాళ్ళు తమ మధ్య ఉన్న ఒక గోడ మెల్లగా కూలిపోతున్నట్లు అనిపించింది. కానీ అతను తనను తాను నియంత్రించుకొని మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు. అయినప్పటికీ అతని మనసు మీరా ఉనికి తాలూకు సువాసనలోనే చిక్కుకుపోయింది. మీరా గది నుండి బయటకు వచ్చి ప్రశాంతంగా శ్వాస తీసుకుంది. విక్రమ్ ప్రవర్తన ఇంకా చల్లగానే ఉందని ఆమెకు తెలుసు. కానీ ఆమె తన ప్రేమతో కష్టంతో అతని మనసులో స్థానాన్ని సంపాదించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. విక్రమ్ మనసులోని కఠినత్వాన్ని కరిగించాలనే పట్టుదల ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. సరళమ్మ ఇంటికి చుట్టాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరళమ్మ ముఖంలో స్వల్ప కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు దివ్యను చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. అంతా చాలా అద్భుతంగా జరగాలని ఆమె కోరుకుంటుంది. ఏ లోటు రాకుండా అంతా తానే చూసుకుంటానని మీరా తన కష్టంతో నమ్మకం కలిగించింది. చుట్టాలు రాగానే ఇల్లంతా సందడిగా మారింది. దివ్య లేత రంగు బట్టలు చాలా అందంగా మెరిసిపోతుంది. అందరి చూపులు ఆమె పైన ఉన్నాయి. సరళమ్మ ముఖంలో ఆనందకరమైన చిరునవ్వు ఉంది. విక్రమ్ కూడా దివ్యను చూసి సంతోషంగా ఉన్నాడు. మీరా వంటగది నుండి బయటకు వచ్చి అందరికి నమస్కరించి భోజన ఏర్పాట్లను చూసుకోసాగింది. డైనింగ్ టేబుల్ పై బిర్యానీ, షాహీ పన్నీర్, రైతా, పూరి మరియు తీపి పదార్థంగా పరమాన్నం వంటి ఎన్నో రకాల రుచికరమైన వంటకాలను వడ్డించారు. చుట్టాలను భోజనానికి పిలిచినప్పుడు ప్రతి ఒక్కరు వంటలను ఎంతో మెచ్చుకున్నారు. ఒక ఆవిడ సరళమ్మతో, మీ కోడలు చాలా గృహ నిర్వాహకురాలు, గుణవంతురాలు. భోజన ఏర్పాట్లు చాలా బాగున్నాయి అంది. సరళమ్మ మనసు గర్వంతో నిండిపోయింది. ఆమె ఎంతో ప్రేమగా మీరా వైపు చూసింది. మీరా చాలా సంతోషంగా అందరికి ఆతిథ్యం ఇచ్చింది. విక్రమ్ కూడా పైకి చూపించకపోయినా మనసులోనే మీరా పడ్డ కష్టాన్ని అభినందించాడు. చుట్టాలకు దివ్య నచ్చింది. వారి కుటుంబ సభ్యులు వెంటనే సంబంధం ఖాయం చేసుకోవాలని కోరికను వ్యక్తం చేశారు. సరళమ్మ ఎంతో సంతోషంతో, మా దివ్య మీ ఇంటి కోడలుగా రావడం మా అదృష్టం అంది. ముహూర్తం కూడా త్వరగానే ఖరారైంది. అందరూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. చుట్టాలు వెళ్లిపోయాక సరళమ్మ మీరా తలపై ప్రేమగా నిమిరి, అమ్మ, ఈ రోజు నువ్వు నా మనసు గెలుచుకున్నావు. నువ్వు లేకుండా ఇదంతా అస్సలు సాధ్యమయ్యేది కాదు అంది. దానికి మీరా నవ్వుతూ, అమ్మ, ఇదంతా నా బాధ్యత. మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అంది. విక్రమ్ ఒక క్షణం మీరా వైపు చూశాడు. మీరా ఇప్పుడు ఈ ఇంటికి ప్రాణంగా మారిందని, ఆమె ఉనికి అందరికి ప్రశాంతత ఇస్తుందని అతను గ్రహించాడు. కానీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన గది వైపు వెళ్లిపోయాడు. మరోవైపు మీరా తన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నందుకు మనసులో తృప్తిగా ఉంది. ఆమె జీవితంలో తను వెతుకుతున్న ప్రశాంతత మెల్లగా ప్రవేశిస్తుంది. దివ్య పెళ్లి పనులు జోరందుకున్నాయి. వారి ముగ్గురు, మీరా, దివ్య, మాయ కలిసి షాపింగ్ మాల్ కు వచ్చారు. దివ్య, మాయల ప్రవర్తన కూడా మీరాతో చాలా వరకు మెరుగైంది. షాపింగ్ మాల్ లోని పెద్ద పార్కింగ్ స్థలంలో కాస్త సందడి ఉంది. కానీ వారు లోపలికి అడుగు పెట్టగానే వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ముగ్గురు ప్రశాంతంగా దుకాణాల వైపు నడిచారు. మీరా, దివ్య, మాయ ప్రతి దుకాణాన్ని శ్రద్ధగా చూశారు. రకరకాల రంగుల డిజైన్ల కొత్త బట్టలు, నగలను ఎంపిక చేసుకున్నారు. దివ్య, మాయలు మీరాతో సరదాగా జోకులు వేస్తూ అందమైన దుస్తులను మెచ్చుకుంటూ, మాయ తనకిష్టమైన రంగురంగుల స్కార్ఫ్లను చూపిస్తూ ఉంది. ముగ్గురు ముచ్చట్లలో మునిగిపోతూ షాపింగ్ లో బిజీగా గడిపారు. మీరా ప్రత్యేకంగా ఒక అందమైన సూట్ ను ఇష్టపడింది. దాని రంగు చాలా ముదురుగా ఆకర్షణీయంగా ఉంది. కానీ ఆమె ఆ సూట్ ను దివ్య ముందు పెట్టగానే, దివ్య, ఇది నీకు చాలా బాగా కుదురుతుంది అంది. మాయ కూడా నవ్వుతూ, ఇది సరిగ్గా నీ వ్యక్తిత్వానికి తగ్గట్టు ఉంది. నువ్వు దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా సాదాగా, హుందాగా ఉంది అంది. చాలా సేపు షాపింగ్ చేశాక అలసటగా అనిపించడంతో మీరా ఇక కాసేపు విశ్రాంతి తీసుకుందాం అంది. దివ్య, మాయలు కూడా ఆమె మాటతో ఏకీభవించారు. దాంతో ముగ్గురు షాపింగ్ మాల్ లోని ఒక అందమైన రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. దాంతో వారి అలసట కాస్త తగ్గింది. వారి ముందు రుచికరమైన వంటకాల ప్లేట్లు ఉంచబడ్డాయి. మీరా చికెన్ కబాబ్, గ్రిల్డ్ వెజిటబుల్స్ ఆర్డర్ చేయగా, దివ్య వెజ్ పులావ్, మాయ ఎంతో రుచికరమైన చికెన్ మంచూరియన్ ఎంచుకున్నారు. తింటూ ముగ్గురు ముచ్చటించుకున్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. వారి మాటలు షాపింగ్ లో నచ్చిన వస్తువుల గురించి, గత కొన్ని రోజులుగా జరిగిన విషయాల గురించి సాగాయి.
భోజనం ముగిశాక వారు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి నిమ్మలంగా ఇంటి ముఖం పట్టారు. అది రాత్రి సమయం. రోజంతా తిరిగి అలసిపోయిన మీరా గదిలోకి వచ్చింది. ఒంట్లో అలసటతో పాటు మనసులో ఒక వింతైన అశాంతి ఉంది. ఆమె బరువైన అడుగులతో గదివైపు వెళ్తుండగా విక్రమ్ గొంతు ఆమెను ఉలికి పడేలా చేసింది. నా బట్టలు తీసివ్వు మీరా. విక్రమ్ ఎప్పట్లాగే తన కఠినమైన చల్లని స్వరంతో అన్నాడు. ఆమె ఇప్పుడు అతని ఈ ధోరణికి అలవాటు పడిపోయింది. మీరా అతని వైపు తిరిగి ఒకసారి చూసి వెంటనే బట్టలు తీయడానికి వెళ్ళింది. ఆమె ఏ పనైనా ఎప్పుడు చురుగ్గా బాధ్యతాయుతంగా చేసేది. కానీ ఈ రోజు ఆమె మనసు వేరే స్థితిలో ఉంది. ఒక వింతైన అశాంతి వేధిస్తుంది. బట్టలు తీయడానికి విక్రమ్ దగ్గరకు వెళ్ళగానే హఠాత్తుగా ఆమె శరీరం వణకడం మొదలైంది. లోపల ఏదో పెద్ద నిజం దాగి ఉన్నట్లు అనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. విక్రమ్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. అతను వెంటనే మీరాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మీరా, ఏమైంది నీకు? అతని గొంతులో కంగారు వ్యక్తమైంది. ఆమె ముఖంపై నీళ్లు చల్లుతూ స్పృహ తీసుకురావడానికి ప్రయత్నించాడు. మీరా మనసులో ఒక వింతైన స్థితి ఉంది. తనేదో కలలో ఉన్నట్లు అనిపించింది. ముఖంపై పడుతున్న నీటి చుక్కలను ఆమె అనుభవించగలిగింది. కొద్ది క్షణాల తర్వాత ఆమెకు స్పృహ వచ్చింది. కానీ ఆమె మెదడు ఇంకా పూర్తిగా పనిచేయడం లేదు. ఎదురుగా విక్రమ్ ముఖం కనిపించింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఆమెకు కాస్త సమయం పట్టింది. నీకేమైంది? బానే ఉన్నావా? విక్రమ్ మృదువుగా అడిగాడు. మీరా తన మనసును కుదుట పరుచుకొని విక్రమ్ వైపు చూస్తూ మెల్లగా అంది. నాకేం తెలియడం లేదు విక్రమ్. హఠాత్తుగా తల తిరిగిపోయింది. కానీ ఇప్పుడు నేను బానే ఉన్నాను. ఆమె లేవడానికి ప్రయత్నించింది. కానీ నీరసంగా ఉండటంతో తనే ఆందోళన పడింది. లేదు, ఇది సాధారణమైన విషయం కాదు. విక్రమ్ వెంటనే అంటూ డాక్టర్ కు ఫోన్ చేశాడు. డాక్టర్, నా భార్య ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. దయచేసి వెంటనే వచ్చి పరీక్షించండి. అతని గొంతులో కంగారు స్పష్టంగా ఉంది. అతను నిరంతరం మీరా వైపే చూస్తున్నాడు. కొద్దిసేపట్లోనే లేడీ డాక్టర్ ఇంటికి వచ్చి మీరాను పరీక్షించడం మొదలు పెట్టారు. ఆమె మీరాకు ధైర్యం చెప్తూ పరీక్ష పూర్తి చేసి ముఖంపై చిన్న చిరునవ్వుతో ఇలా అన్నారు. అభినందనలు మీరా, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఆ మాట వినగానే విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళలో ఆనందం, నమ్మలేని స్థితి కనిపించాయి. అంటే అని అతను ఆశ్చర్యంగా అడిగాడు. మీరా కళ్ళలో అమితమైన ఆనందం మెరిసింది. ఆమె అవునన్నట్లు తల ఊపింది. విక్రమ్ కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని మనసులో లక్షలాది ఆలోచనలు తిరుగుతున్నాయి. ఆ తర్వాత హఠాత్తుగా అతని హృదయం సంతోషంతో నిండిపోయింది. ఏమీ మాట్లాడకుండా మీరా దగ్గరకు వచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని మనసులో ఒక సంతోష తుఫాను రేగింది. అది అతనికి ఎనలేని ప్రశాంతతను ఇచ్చింది. నేను ఇది ఎప్పుడూ ఊహించలేదు మీరా. ఈ వార్త నా జీవితంలోని అతిపెద్ద సంతోషకరమైన వార్త. విక్రమ్ ఆనందంతో అన్నాడు. మన ఇద్దరి జీవితాలు మారబోతున్నాయి మీరా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషం ముందు గతంలోని చేదు జ్ఞాపకాలన్నిటినీ అతను మర్చిపోయాడు. మీరా చిన్నగా నవ్వుతూ, నాకు తెలుసు విక్రమ్ అంది. ఈ శుభవార్త సరళమ్మ, దివ్య, మాయలకు తెలియగానే వారు కూడా ఆనందంతో ఉప్పొంగిపోయారు. సరళమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె మీరాను ప్రేమతో హత్తుకుంది. నా బిడ్డ. ఈ శుభవార్తతో ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. ఈ ఆనందానికి అవధులు లేవు. సరళమ్మ ఎమోషనల్ అవుతూ అంది. ఆమె గొంతులో ప్రేమానురాగాలు ఉట్టిపడ్డాయి. మాయ కూడా ఎంతో సంతోషించింది. మీరాను కౌగిలించుకొని, మీరిద్దరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి, దేవుడు మీ జీవితాన్ని సంతోషాలతో నింపాలి అని దీవించింది. ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంది. ఆ క్షణం వారి హృదయాలు శాశ్వతంగా నిలిచిపోయింది. మీరా విక్రమ్ల బంధం ఇప్పుడు ఒక కొత్త రంగును పులుముకుంది. వారు ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. గతంలోని చేదు క్షణాలు ఒక క్షణంలో చెరిగిపోయాయి. సరళమ్మ మీరాను ఎంతో జాగ్రత్తగా చూసుకోసాగింది. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. మీరా ఎలాంటి పని చేయించకూడదని ఆమె ఖచ్చితంగా చెప్పేసింది. ఉదయాన్నే ఆమెకు టిఫిన్ సిద్ధం చేసి ప్రేమగా, అమ్మ నువ్వు విశ్రాంతి తీసుకో, ఏ పని చేయొద్దు, ప్రశాంతంగా మంచం మీద పడుకొని ఈ పెళ్లి పనులన్నీ చూడు అనేది. మొదట్లో మీరాకు ఇది కొంచెం వింతగా అనిపించేది. ఎందుకంటే తను ఎప్పుడు అన్ని పనులు తానే సొంతంగా చేసుకుంటూ వచ్చింది. కానీ సరళమ్మ చూపిస్తున్న ఈ ఆప్యాయత ఆమె మనసును తాకింది. ఆమె మీరా కోసం ఆరోగ్యకరమైన వంటకాలు వండుతూ, మందుల గురించి శ్రద్ధ తీసుకుంటూ, తరచూ ఇప్పటి నుండి నీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టు అనేవారు.
మరోవైపు దివ్య మాయ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ మీరాన్ మాత్రం ఏ పని ముట్టుకోనివ్వలేదు. ఇంట్లో ఎంతో ఆహ్లాదకరమైన నవ్వులతో కూడిన వాతావరణం ఉంది. జీవితంలో ప్రతిరోజు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది, కేవలం ప్రేమానురాగాలు మాత్రమే ఉంటే ఎంత బాగుంటుంది అని మీరా మనసులో అనుకుంది. అలా 2 నెలల కనురెప్ప పాటులో గడిచిపోయాయి. దివ్య అత్తవారింటికి వెళ్లే రోజు కూడా వచ్చేసింది. సరళమ్మ ఎంతో సంతోషంగా ఉంది. దివ్య మాయ బ్యూటీ పార్లర్ కు వెళ్లారు. మీరా సరళమ్మ ఇంట్లో ఏర్పాట్లు చూస్తున్నారు. పనులన్నీ ముగించుకుని మీరా తయారవ్వడానికి గదిలోకి వచ్చింది. ఆమె ఒక అందమైన దుస్తులను ఎంచుకుంది. అది పెళ్లి ఊరేగింపు కోసం విక్రమ్ ఇష్ట ప్రకారం ప్రత్యేకంగా తీసుకున్నది. విక్రమ్ ఏదో పని మీద గదిలోకి వచ్చి ఆమె తయారవ్వడం చూసి అక్కడే ఆగిపోయాడు. ఆమె చాలా ముద్దుగా అనిపించింది. ఆమె నడుము వంపు సాదా సీదా అందం విక్రమ్ చూపులను కట్టేశాయి. అతను తెలియకుండానే మెల్లగా ఆమె వైపు నడిచాడు. మీరా వెనక్కి తిరిగి చూడగానే అతని గాఢమైన ప్రేమతో కూడిన చూపుల వల్ల కంగారు పడి త్వరగా కళ్ళు దించేసుకుంది. విక్రమ్ కు ఈ దృశ్యం చాలా నచ్చింది. అతను మెల్లగా ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఆమె అతని గుండెలకు అత్తుకుపోయింది. ఇద్దరి గుండె చప్పుళ్ళు ఒకేసారి కొట్టుకుంటున్నాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. విక్రమ్ నోటి నుండి మీరా అందాన్ని మెచ్చుకుంటూ మాటలు రావడం ఇదే మొదటిసారి. ఆమె మనసులో సంతోష తరంగాలు రేగాయి. మీరా కళ్ళల్లో స్వల్ప తడి, పెదవులపై చిరునవ్వు రెండూ ఒకేసారి కనిపించాయి. ఈ క్షణం ఆమెకు ఒక కల నిజమైనట్లు అనిపించింది. విక్రమ్ గొంతు కాస్త బరువెక్కింది. మీరా, గతంలో నేను నీతో ప్రవర్తించిన తీరుకు నిన్ను క్షమాపణ కోరుతున్నాను. నేను తప్పు చేశాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు లేకపోతే నా జీవితం వెలితి అని. నా గుండె ఇప్పుడు కేవలం నీ కోసమే కొట్టుకుంటుంది. అతని మాటల్లో నిజాయితీ ఉంది. ఆ భావన మీరా మనసులోని ప్రతి అడ్డుగోడను బద్దలు కొట్టింది. మీరా కంటి నుండి ఒక కన్నీటి చుక్క రాలింది. కానీ పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. తన ప్రేమ ఎట్టకేలకు గమ్యాన్ని చేరుకుందని, విక్రమ్ హృదయం నిజంగానే తనదైందని ఆమె మొదటిసారి అనుభవపూర్వకంగా తెలుసుకుంది. నేను నిన్ను క్షమించేశాను విక్రమ్. గతాన్ని మర్చిపో. నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నా. నువ్వు లేకుండా జీవించడం గురించి నేను ఊహించలేను. మీరా నోటి నుండి మాటలు పూర్తి నిండైన హృదయంతో వచ్చాయి. అవి విక్రమ్ ను ఒక ప్రశాంతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. విక్రమ్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని మెల్లగా ముద్దాడటం మొదలు పెట్టాడు. అతని పద్ధతిలో ఒక ఆరాటం, ఆప్యాయత ఉన్నాయి. ఇన్నాళ్ల బాధను, దూరాన్ని ఒక క్షణంలో తుడిచేయాలన్నట్టు ఉంది. మీరా సిగ్గుతో ఎర్రబడి అతని గుండెల్లో దాక్కుంది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య కేవలం ప్రేమ తాలూకు నిశ్శబ్దం మాత్రమే ఉంది. వారిద్దరూ హాల్లోకి చేరుకున్నారు. పెళ్లి బృందం వచ్చేసింది. పెళ్లి కూతురు రూపంలో దివ్య చాలా అందంగా మెరిసిపోతుంది. సరళమ్మ తన కూతురిని చూసి దిష్టి తీస్తుంది. విక్రమ్ కూడా తన చెల్లిని చూసి ఎంతో సంతోషపడ్డాడు. మీరా చుట్టాలకు ఎంతో బాగా స్వాగతం పలుకుతుంది. పెళ్లికి ఆమె పుట్టింటి వారిని కూడా పిలిచారు. పెళ్లి బృందం హాల్లోకి ప్రవేశించగానే పూల వర్షం కురిసింది. పెళ్లి కొడుకు రోహన్ చాలా అందంగా ఉన్నాడు. అందరూ అతను మరియు అతని కుటుంబ సభ్యుల మంచి స్వభావాన్ని ఎంతో మెచ్చుకున్నారు. రోహన్, దివ్య పక్క పక్కన కూర్చుని ఒక కలలా అనిపించారు. నిజంగా చంద్రుడు సూర్యుల జంటలా ఉన్నారు. కొన్ని ఆచారాల తర్వాత పెళ్లి తంతు మొదలైంది. అందరి ఆశీస్సులతో పెళ్లి ఘనంగా ముగిసింది. దివ్య కళ్ళలో స్వల్ప తడి ఉంది. చిరునవ్వు వెనుక ఒక వింత నిశ్శబ్దం దాగి ఉంది. సరళమ్మ, విక్రమ్ ఇద్దరు తమ స్థానాల్లో నిలబడి ఉన్నారు. గుండెల్లో ఎన్నో భావాలు దాగి ఉన్నా తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చామనే ఒక ప్రశాంతత వారిలో ఉంది. జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా ఉంచాలి తల్లి, సరళమ్మ మెల్లగా అంటూ దివ్య దగ్గరకు వచ్చి ఆమె తలపై చేయి నిమిరింది. ఆమె గొంతులో ఒక గాఢమైన నిరాశ ఉంది. తన అత్యంత విలువైన వస్తువును కోల్పోతున్నట్లు అనిపించింది. విక్రమ్ కళ్ళలో తడి చేరింది. కానీ నోటి నుండి మాట రాలేదు. అతను బరువెక్కిన హృదయంతో తన చెల్లెల్ని చూస్తూ ఉండిపోయాడు. ఆమె వెళ్లిపోతుందనే ఆలోచన అతని మనసుని కలిసివేసింది. తండ్రి లేని లోటు తెలియకుండా తనే తండ్రిలా మారి తన ఇద్దరు చెల్లెలను పెంచి పెద్ద చేశాడు. వారి ప్రతి కోరికను తీర్చాడు. మాయా, మీరా మెల్లగా దివ్య దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకొని ఎప్పుడు సంతోషంగా ఉండు, మేము ఎల్లప్పుడూ నీతోనే ఉంటాము, గుర్తుంచుకో, నిన్ను నువ్వు ఎప్పుడు ఒంటరిగా అనుకోవద్దు అన్నారు. దివ్య చిన్నగా నవ్వి అందరి వైపు చూసింది. తన వారికి దూరమైపోతున్ననే ఒక వింత బాధ ఆమె గుండెల్లో ఉంది. ఆమె అందరి మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది.
పుట్టిల్లు వదిలి వెళ్ళేటప్పుడు ప్రతి అమ్మాయి కళ్ళలో ఉండే ఆ బాధే ఆమె కళ్ళలోనూ ఉంది. తర్వాత ఆమె తన ఇంటి గడప దాటి వెళ్లిపోయింది. అందరి కళ్ళు కన్నీళ్లతో నిండాయి. సరళమ్మ మీరాని పట్టుకొని బావురుమంది. ఆమెకు ధైర్యం చెప్తూ మీరా కూడా ఏడ్చేసింది. పనులన్నీ ముగించుకొని మీరా తన గదిలోకి వచ్చింది. గది అంతా మంచి సువాసనతో గుబాళిస్తుంది. ఆమె తలుపు వేసి ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకుంది. రోజంతా పడ్డ అలసట, హడావుడి నుండి ఇప్పుడు తన సొంత ప్రపంచంలోకి తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఆమె ముఖంపై చిన్న చిరునవ్వు, కళ్ళలో అలసట ఉన్నాయి. ఆమె అద్దం ముందుకు వచ్చి మెల్లమెల్లగా తన అలంకరణను తుడుచుకోసాగింది. రోజంతా ఉన్న సందడి, అల్లరి, సంతోషాల నుండి బయటకు వచ్చి ఇప్పుడు తనను తాను ప్రశాంతపరచుకోవాలని అనుకుంది. అదే సమయంలో తలుపు మెల్లగా తెరుచుకొని విక్రమ్ గదిలోకి ప్రవేశించాడు. అతను నిశ్శబ్దంగా నడుస్తూ ఆమెకు దగ్గరగా వచ్చాడు. అతని చూపులు మీరాపై నిలిచిపోయాయి. ఆ క్షణంలో అతను ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం మీరా ఉనికిలోనే మునిగిపోయాడు. విక్రమ్ వచ్చి మీరా భుజంపై చేయి వేసి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మీరా ఉలిక్కిపడి తల పైకెత్తింది. అతను మృదువైన స్వరంతో అలసిపోయావా అని అడిగాడు. విక్రమ్ గొంతులో ఒక కోమలత్వం దాగి ఉంది. అది మీరాను సరికొత్త ప్రపంచంలోకి లాగుతుంది. మీరా మెల్లగా ఏమీ లేదు, కాస్త విశ్రాంతి తీసుకోవాలనిపించింది అంతే అంది. విక్రమ్ ముఖంలో గాఢమైన ప్రేమ, ఆరాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని ముఖంలో మృదువైన వెచ్చని భావాలు ఉన్నాయి. అతను మీరాను తన వైపుకు లాక్కున్నాడు. ఈ రాత్రి నాది, విక్రమ్ హృదయ అంతరాల నుండి అన్నాడు. అతని కళ్ళలో ప్రేమ రంగులు మెరుస్తున్నాయి. అతను మీరా వైపు ఒక అడుగు వేసి మృదువైన స్వరంతో, సరే అయితే సిద్ధమవు, ఈ రోజు మనం మన మొదటి రాత్రిని జరుపుకుందాం అన్నాడు. మీరా శ్వాస ఒక్క క్షణం ఆగిపోయినట్లయింది. ఆమె కళ్ళలో ప్రేమ, ఆశ్చర్యాల కలయిక మెరిసింది. ఆమె గుండె వేగం పెరిగింది. దాంతో పాటు ఒక సంతోష తరంగం ఆమె అంతరాల్లో ప్రవహించింది. ఆమె మెల్లగా విక్రమ్ వైపు తిరిగి అతని మాటకు నవ్వుతూ, సరే నేను మీకోసం తయారవుతాను అని ఎంతో భావోద్వేగంతో అంది. ఆమె నిశ్శబ్దంగా తిరిగి బట్టల అల్మారా వైపు వెళ్ళింది. విక్రమ్ చిన్న చిరునవ్వుతో అక్కడే కూర్చున్నాడు. మీరా గుండె వేగంగా కొట్టుకుంటుంది. తనలో ఒక కొత్త జీవితం ప్రారంభమవుతున్నట్లు అనిపించింది. విక్రమ్ చూపించిన ప్రేమ ఆమె హృదయంలో ఒక నిజమైన గాఢమైన స్థానాన్ని సంపాదించుకుంది. మీరా మెల్లగా ఒక ఎరుపు రంగు అందమైన తన పెళ్లి నాటి లెహంగాను తీసి తనను తాను అలంకరించుకోవడంలో నిమగ్నమైంది. ఈ రాత్రి తనకు చాలా ప్రత్యేకమైందని ఆమెకు తెలుసు. ఆ భావన ఆమె ముఖంపై ఒక సరికొత్త కాంతిని ఇస్తుంది. ఆమె తేలికపాటి మేకప్ చేసుకుని జుట్టును చక్కగా దూకుంది. తయారై అద్దం ముందు నిలబడగానే తనను తాను చూసుకుని ఒక్క క్షణం నవ్వుకుంది. ఆమె చాలా అందంగా మెరిసిపోతుంది. మీరా అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు ఇది తనేనా అని ఒక్క క్షణం నమ్మలేకపోయింది. ఆమె రూపం మునుపటి కంటే ఎంతో నిగారింపును సంతరించుకుంది. కళ్ళలో ఒక వింత మెరుపు, ముఖంపై కాస్త సిగ్గుతో కూడిన చిరునవ్వు ఉన్నాయి. కానీ ఈ అందం వెనుక ఆమె గుండెల్లో ఒక చిన్న అశాంతి కూడా ఉంది. రాబోయే క్షణాల గురించిన ఒక తెలియని కంగారు ఆమెకు మెల్లగా అనుభవంలోకి వస్తుంది. దూరం నుండి విక్రమ్ మీరా రావడం చూశాడు. అతని చూపుల్లోని ఆరాటం, ఆప్యాయత ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి. మీరాను పెళ్లి కూతురు రూపంలో ఎదురుగా చూస్తుంటే అతని గుండెల్లో ఒక తెలియని ప్రేమానురాగాలు, ప్రశాంతత అలలు రేగాయి. అతను మెల్లమెల్లగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె కళ్ళలోకి చూడసాగాడు. ఆమె పెళ్లి దుస్తుల్లో ఒక అప్సరసలా ఉంది. అతని మనసు పూర్తిగా మారిపోయింది. అందుకే ఇప్పుడు చూసే చూపు కూడా పూర్తిగా మారిపోయింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, విక్రమ్ ఎంతో మృదువైన గంభీరమైన గొంతుతో అన్నాడు. అతని పద్ధతిలో ఒక ప్రశాంతత, గాఢమైన తృప్తి ఉన్నాయి. ఆమెను ఈ కొత్త రూపంలో చూసి తన బాధలన్నీ మర్చిపోయినట్లు అనిపించింది. అతను తెలియకుండానే ముందుకు జరిగి ఆమె నుదుటిపై ఎంతో మృదువుగా ముద్దాడాడు. ఆపై ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. మీరా పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఆమె హృదయంలో ఒక వింత ప్రశాంతత చోటు చేసుకుంది. ఎంతో కాలం వేచి చూసిన తర్వాత తన గమ్యం దొరికినట్లు అనిపించింది. పెళ్లి కూతురుగా ఆమె మునుపు కూడా మారింది. కానీ భర్త నిజమైన ప్రేమానురాగాలు, ఆప్యాయత, ఎన్నో ఏళ్ల సంఘర్షణ, బాధల తర్వాత ఈ రోజు దక్కాయి. విక్రమ్ కళ్ళలో మొదటిసారి ఆమె కోసం ఆ ఆప్యాయత, గాఢమైన ప్రేమ కనిపించాయి. వీటిని ఆమె ఎల్లప్పుడూ అనుభవించాలని కోరుకుంది. ఈ రోజు వారి మొదటి రాత్రి. ఆమె పూర్తిగా అతని కోసం సర్వాంగ సుందరంగా తయారైంది. అతను ఆమెను ఒక సున్నితమైన గాజు బొమ్మలా ఎంతో జాగ్రత్తగా, ప్రేమతో తన కౌగిలిలోకి తీసుకున్నాడు. ఆమెను ఎప్పటికీ కోల్పోకూడదన్నట్లుగా. ఈసారి అతని స్పర్శ ఎంతో మృదువైనది, నిజమైనది మరియు ప్రేమతో నిండినది.
మీరా మనసు ఆ క్షణంలో సంతోషం ప్రశాంతతలతో నిండిపోయింది. చంద్రుడు కూడా వారి ఈ అందమైన నిజమైన బంధాన్ని చూసి చిన్నగా నవ్వి మెల్లగా మేఘాల చాటున దాక్కు. ఫ్రెండ్స్, ఈరోజు మా కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ తప్పకుండా చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త కథతో.